నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమా? ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయి? థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి యశోద హాస్పిటల్స్ ఏ విధంగా సిద్ధంగా ఉంది? ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై అవగాహన సందేహాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ కోల గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. కోవిడ్ అంటేనే ఇప్పుడు ఎవరైనా భయపడే సిచ్యువేషన్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు ఒమిక్రాన్. ఈ ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. వస్తుందంటారా థర్డ్ వేవ్? ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 2 months అయింది చూస్తే, నవంబర్ మిడ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ జనవరికి వస్తున్నాము. ఒమిక్రాన్ వేరియంట్ స్టార్ట్ అయిన నుంచి కన్సర్న్ వేరియంట్ ఆ ట్రాన్స్మిషన్ రేట్ అంటే ద వైరస్ వ్యాప్యత చూస్తే అండ్ ఈ నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే వరల్డ్ వైడ్గా చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. సో ఎప్పుడు కొత్త వేరియంట్ వచ్చినప్పుడు, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయినప్పుడు WHO హెచ్చరిక ప్రకారంగా కేసెస్ పెరిగిన ఛాన్సెస్ ఆర్ హై. లాస్ట్ టైం మన డెల్టా టైంలో చూసాము, ఇప్పుడు కూడా ఒమిక్రాన్లో చూస్తాము. వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీలో ఇది పెరుగుతున్నప్పుడు మన ఇండియాకి అది రాదు, అది మన దగ్గర అవ్వదు అని అనుకోవడం తప్పు. ఇట్ విల్ హ్యాపెన్. అండ్ థర్డ్ వేవ్ ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. లాస్ట్ వారంలో చూస్తే మన కేసెస్ 7-8,000 నుంచి ఇప్పుడు దగ్గర 40,000కి రీచ్ అయ్యాము. సో వీఆర్ ఇన్ ద అర్లీ ఫేజ్ ఆఫ్ థర్డ్ వేవ్. ఒమిక్రాన్ వేరియంట్కి చూస్తుంటే కంపల్సరీగా హై ట్రాన్స్మిషన్తో మనకి థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. మరి ఎప్పటి లోపల, అంటే ఎప్పటి వరకు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కూడా మన ఇండియాకి చూస్తే ఒక ఆల్మోస్ట్ 6 to 8 months గ్యాప్ ఉండే. ఇప్పుడు అలాగే మన లాస్ట్ వేవ్ మే జూన్ టైంలో చాలా పీక్, ఏప్రిల్లో పెరిగింది, మే జూన్లో పీక్ ఉండి అలాగా మళ్ళీ స్లోగా తగ్గింది. నౌ వీఆర్ ఈ 6-7 monthsలో మనకి గ్యాప్ ఉండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈ జనవరి ఎండ్, ఫిబ్రవరి, మార్చ్ విల్ బీ అవర్ పాసిబిలీ ఏ థర్డ్ వేవ్ ఫేజ్. సో వీఆర్ ఫిబ్రవరి, మార్చ్ విల్ బీ అవర్ పీక్ టైం. ఓకే, మీరు చెప్పారు డాక్టర్ సెకండ్ వేవ్ వల్ల చాలా నష్టపోయామని. మనం కూడా చూసాం సెకండ్ వేవ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. మరి ఇప్పుడు థర్డ్ వేవ్ ఎంత సివియర్గా ఉంటుందంటారు? కోవిడ్ వచ్చిన నుంచి మనం అందరం చూస్తుంది ఏంటంటే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు వ్యాక్సిన్స్తో ఎప్పుడు ఎండ్ అవుతుంది, ప్రికాషన్స్తో ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎంతమంది ఇన్ఫెక్ట్ అయినాక ఇమ్యూనిటీ వచ్చి ఎండ్ అవుతుంది అని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఆల్మోస్ట్ 2 years అయిపోయాయి, 2 years పైన అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 waves, బీటా వేవ్ చూసిన తర్వాత లేటర్ ఆన్ మనం డెల్టా వేవ్ చూసిన, ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ తోటి వచ్చిన సార్లలో బీటా కన్నా డెల్టాలో మనం ఇంకా ఎక్కువ శాతం సివియారిటీ చూసాము, ఎక్కువ హాస్పిటలైజేషన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్. హెల్త్ కేర్ సిస్టమ్ వరల్డ్ వైడ్గా ఒక్కసారి స్ట్రెయిన్లో పడి స్ట్రెయిన్కి పోయింది. సో ఈ వేవ్లో ఈ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్స్ కొత్తగా వస్తాయని మనకు తెలుసు, కానీ ఈ పర్టికులర్ థర్డ్ వేవ్ అక్రాస్ ద వరల్డ్ ఒమిక్రాన్ వేరియంట్లో ఇది ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది, ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది. మనం చూస్తే గత లాస్ట్ 10 రోజుల్లో అమెరికాలో కేసెస్ 10 లక్షలు దాటాయి. అంటే అంత రేట్లో పెరుగుతుంది. ఇంతకు ముందు వాళ్ళు 1 or 2 lakhs ఎక్కువ ఉండే, ఇండియాలో కూడా 5 lakhs కేసెస్ హైయెస్ట్ ఉండే సెకండ్ వేవ్లో. బట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీ చూస్తే ఇది ఎక్కువ హైలీ ట్రాన్స్మిసిబుల్, అంటే కేస్ నంబర్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఇది ఒక సైడ్ ఆఫ్ బ్యాడ్ కన్సర్న్ దట్ ఇంత హై ట్రాన్స్మిషన్ పెరుగుతుంది ఈ మ్యూటేషన్ వల్ల. బట్ గుడ్ న్యూస్ అక్రాస్ ద వరల్డ్ ఏంటంటే ఇప్పుడు ఉన్ని పేషెంట్స్, ఒమిక్రాన్ పేషెంట్స్ సౌత్ ఆఫ్రికా నుంచి స్టార్ట్ చేసి యూకేలో కానీ యుఎస్ఏలో కానీ వేరే కంట్రీస్ అన్నిట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే సివియారిటీ అనేది, అంటే పేషెంట్స్ హూ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ విత్ ఒమిక్రాన్ ఆర్ రిలేటివ్లీ లెస్ దెన్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ డెల్టా ఆర్ ఏ బీటా వేవ్. ఒకటి. రెండోది ఆ సివియారిటీ, హాస్పిటలైజేషన్ అయినాక కూడా ఐసీయూ రిక్వైర్మెంట్ అవ్వడము, డెత్స్ అవ్వడము రిలేటివ్లీ లో. సో వీ కెన్ సే దిస్ ఈజ్ a kind of a natural kind of vaccination which is happening by Omicron variant, which probably will give us some kind of immunity as a herd immunity. But the problem is whenever in numberలో, లైక్ ఇప్పుడు పాపులేషన్ ఇండియాలో చూస్తే 130-150 crores పాపులేషన్, ఇంత పాపులేటెడ్ కంట్రీస్లో ఈవెన్ ఒక 10-20% కూడా ఈ హై ట్రాన్స్మిషన్ వల్ల ఎఫెక్ట్ అయితే వాళ్ళలో ఒక 1-2% ఐసీయూ రిక్వైర్మెంట్ అయినా, హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ అయినా అది హెల్త్ కేర్ సిస్టమ్కి చాలా పెద్ద స్ట్రెయిన్. అండ్ ఆ సర్జ్ కూడా మనం ఇప్పుడు లాస్ట్ 1 weekలో చూస్తే యుఎస్లో ఫ్రమ్ thousands to lakhs to 10 lakhsకి వెళ్ళిపోయాయి. సో ఇంత ర్యాపిడ్గా కానీ రైజ్ అవుతాయి ఇండియాలో. అందులో చాలా తక్కువ పర్సెంటేజ్ హాస్పిటలైజేషన్ అయినా 1% or 5%, 4%, which is
నౌ వీఆర్ సీయింగ్ 4% వరకు హాస్పిటల్ అవసరం పడుతుంది, లెస్ దెన్ 1% ఆర్ 2% డెత్స్ ఉంటున్నాయి. సో అలాగైనా కూడా దట్ విల్ బి ఎ బిగ్ నంబర్ బికాస్ ద ట్రాన్స్మిసిబిలిటీ is high, number of patients who will get infected will be high. So that will be a concern. The number transmission will be a concern. Severity డెఫినెట్గా డెల్టా వేవ్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, మీరు చెప్పినట్టు సివియారిటీ తక్కువగా ఉన్న ట్రాన్స్మిషన్ అనేది ర్యాపిడ్గా ఉండడం వల్ల రేజ్ అవుతున్నాయి కేసెస్ అంటున్నారు. మరి వీటికి యశోద హాస్పిటల్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్గా ఉంది, అలాగే జాగ్రత్తలు అనేది ఇప్పుడు మనం చాలామంది అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా జనాలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యశోద హాస్పిటల్ లాస్ట్ 2 yearsగా ఆయనకి ప్రిపేర్ ఉందండి. ఫస్ట్ వేవ్ నుంచి మేము అడాప్ట్ చేసాం అనమాట. అంటే ఈ కోవిడ్కి ఐసోలేషన్ వింగ్స్ తయారు చేయడము, ఐసోలేషన్ ప్రోటోకాల్స్, పీపీ కిట్స్, ట్రాక్ ఫ్రమ్ అడ్మిషన్ టు అడ్మిషన్ కౌంటర్ నుంచి ఐసీయూ నుంచి వార్డ్స్ నుంచి డిశ్చార్జ్ ప్రాసెస్ వరకు అంతా ఒక ఐసోలేషన్ వింగ్లో ట్రై చేసాం. సో ఇది సెకండ్ వేవ్కి మాకు హెల్ప్ అయింది. మా కేసెస్ మధ్యన తగ్గిన మళ్ళీ సెకండ్ వేవ్లో మా కేసెస్ పెరిగినప్పుడు మేము ఆ వార్డ్స్ కానీ ఐసీయూస్ కానీ క్విక్గా ఎక్స్పాండ్ చేయగలిసాం బికాజ్ ఆ ఫస్ట్ వేవ్ ఎక్స్పీరియన్స్ మాకు హెల్ప్ అయింది. ఇప్పుడు లాస్ట్ 2-3 weeks అయింది మనం ఈ థర్డ్ వేవ్ గురించి సౌత్ ఆఫ్రికా స్టార్ట్ అయిన తర్వాత నుంచి యాజ్ ఏ మేనేజ్మెంట్, యాజ్ ఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వీ అగైన్ రీవ్యాంప్డ్ అవర్ ఆల్ ఎనర్జీ ఇన్ టు ద రీవ్యాంపింగ్ ద ప్రోటోకాల్స్. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ ఐసోలేషన్ వార్డ్స్ లాస్ట్ 2 yearsగా మేము సెపరేట్గా పెట్టాము. ఆ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్స్కి కానీ ఐసీయూస్ కానీ ఆ రూమ్స్కి కానీ వేరే పేషెంట్స్ లింక్ లేకుండా లాస్ట్ 2 yearsగా కంటిన్యూ చేసాం. కానీ ఇన్ కేసెస్ పెరిగితే ఈ కోవిడ్ ఐసీయూస్కి ఎలాగ ఎక్స్పాండ్ చేయాలి, కోవిడ్ వార్డ్స్కి ఎలాగ ఎక్స్పెండ్ చేయాలి, ఎమర్జెన్సీ అడ్మిషన్స్కి ఎలాగ ఎక్స్పెండ్ చేయాలి, ఇవన్నిటికీ ఒక సిస్టమేటిక్ ప్రోటోకాల్స్ ముందు నుంచే రెడీ చేసి పెట్టాము. సో దట్ ఓవర్ నైట్ ఎక్స్పాన్షన్ అవసరమైతే వేరే ఏరియాస్కి ఎక్స్పెండ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ప్రిపేర్డ్. లాస్ట్ టైం మీరు చూస్తే ఆక్సిజన్ రిలేటెడ్ చాలా ఛాలెంజెస్ ఉండే, మెడిసిన్ రిలేటెడ్ చాలా ఛాలెంజెస్ ఉండే అక్రాస్ ద వరల్డ్. సో ఈయనకి ప్రిపరేషన్గా దెర్ వాజ్ అ డిమాండ్ సప్లై రేషియో. సడన్గా దెర్ ఇస్ ఎ సర్జ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్, సర్జ్ ఇన్ డిమాండ్ ఆఫ్ మెనీ డ్రగ్స్ ఇంక్లూడింగ్ స్టెరాయిడ్స్, ఇంక్లూడింగ్ హెపరిన్స్, అలాంటివి ఎసెన్షియల్ డ్రగ్స్, రెమ్డెసివిర్ వరకు. బట్ హాస్పిటల్ ముందు నుంచి ప్రొయాక్టివ్గా ఏంటంటే ఇది ప్రెడిక్ట్ చేసి, పాసిబిలిటీ ఆఫ్ ప్రెడిక్ట్ చేసి వీ ఆర్డరింగ్ దోస్ మెడికేషన్స్, దీస్ ఆక్సిజన్ డివైసెస్, ఆక్సిజన్ ఎక్స్ట్రా ప్లాంట్స్ యాడ్ ఆన్ చేసి అవి ప్రిపేర్డ్గా ఉండడానికి లాస్ట్ టైము ట్రై చేసాము. ఈసారి ఇంకా ఒక 2 steps ముందే ఉండి ఆక్సిజన్ ఎక్స్ట్రా రిజర్వ్, ఎక్స్ట్రా మెడికేషన్ రిజర్వ్, ఎక్స్ట్రా ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఓకే, మన ఇండియాలో చూసుకుంటే డాక్టర్ ఇప్పుడు కోవిడ్ అంటే ఒమిక్రాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సంఖ్య అనేది ఏ విధంగా రైజ్ అవుతూ వస్తుంది, కోవిడ్ హాస్పిటలైజేషన్ ఏ విధంగా ఉంది అంటారు? ఈ క్వశ్చన్ లాస్ట్ గత 15-20 రోజులైంది అందరూ అడుగుతున్నారు. దట్ మీ హాస్పిటల్లో కేసెస్ పెరిగాయా, కోవిడ్ కేసెస్ వస్తున్నాయా, ఒమిక్రాన్ కేసెస్ వస్తున్నాయని. ఆనెస్ట్గా చెప్పాలంటే హాస్పిటలైజేషన్ నాట్ ఓన్లీ యశోద, మన హైదరాబాద్లో మెనీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ చిన్న హాస్పిటల్లో చూస్తే హాస్పిటలైజేషన్ రేట్లో కోవిడ్లో పెద్ద చేంజెస్ రాలేదు. లాస్ట్ గత 3-4 డేస్లో కొంచెం వార్డ్ సైడ్, రూమ్ సైడ్లో కేసెస్ కొన్ని ఎక్కువయ్యాయి. బట్ అవి జెన్యున్గా యాక్చువల్లీ సిక్ కేసెస్ అడ్మిట్ అవుతున్నాయా లేదు, ఈ ఒమిక్రాన్ ఉన్ని ప్యానికిటీతో, అప్రిహెన్షన్స్తో కూడా కొన్నిసార్లు పేషెంట్స్, ఫ్యామిలీస్ వచ్చి అడ్మిట్ అవుతుంటారు, అన్నుంచా తెలియట్లే. బట్ హాస్పిటలైజేషన్ ఐసీయూ లోడ్ అయితే సిగ్నిఫికెంట్గా ఇంకా పెరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆల్మోస్ట్ 40,000 వరకు ఇండియాలో కేసెస్ టచ్ అయ్యాయి. సో ఈ రైజ్ లాస్ట్ 4-5 monthsలో లేకపోయిన రైజ్, సెప్టెంబర్ నుంచి చూస్తే మీకు ఈ కేసెస్ ఈ రైజ్ లేదు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1 or 2 weeks అయింది కేసెస్ స్టిఫ్గా రైజ్ అవుతున్నాయి. ముంబై చూడండి, ఢిల్లీ చూడండి, వేరే స్టేట్స్, తెలంగాణలో చూడండి, ఒమిక్రాన్ కేసెస్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఈ కోవిడ్ కేసెస్ రైజ్ అవడానికి కారణం కొత్త వేరియంటే. ఈ వేరియంట్కి ఒమిక్రాన్ అని అన్ని కేసులకి నిర్ధారణ చేయలేకపోయినా, అన్ని కేసెస్కి మనము జెనెటిక్ మ్యాపింగ్ చేయలేకపోయినా ఈ కేస్ రైజ్ పాసిబిలీ ఒక కొత్త వేరియంట్ అండ్ పాసిబిలీ దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఒమిక్రాన్. బట్ హాస్పిటలైజేషన్ ఇంకా పెరగలే. మోస్ట్లీ ఇది డెల్టా వేవ్లో మనం చూడలే. డెల్టా వేవ్లో ఏమైందంటే ఈ కేసెస్ పెరగడం స్టార్ట్ అయిన వెంటనే హాస్పిటల్లో కేసెస్ పెరిగిపోయాయి. మాకు లెస్ దెన్ 2 weeks టైం కూడా దొరకలేదు. మనం బయట కేసెస్ పెరుగుతున్నాయని 1 or 2 weeks లోపలనే హాస్పిటల్ కేసెస్, ఐసీయూ కేసెస్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. సో ఇన్ 3rd and 4th week వెళ్ళేసరికి అన్ని హాస్పిటల్స్ నిండిపోయాయి. కానీ ఈసారి ఒమిక్రాన్లో 40,000 కేసెస్ ఇండియాలో అయినా ఇప్పటికీ ఇంకా కేసెస్ ఆ స్టేజ్లో పెరగలేదు. ఓకే, ఇప్పుడు మనకు అవైలబుల్లో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకుంటే ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఒమిక్రాన్ని ఇవి ఎంతవరకు కట్టడి చేయగలమంటారు? ఒమిక్రాన్ వేరియంట్కి ఒక 2-3 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒక స్పెషాలిటీ ఈజ్ రీఇన్ఫెక్షన్ రేట్ అంటున్నారు. రీఇన్ఫెక్షన్ రేట్ అంటే మీకు ఇంతకు ముందు కోవిడ్ వచ్చిందా లేదా,
మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా, ఏ ఉన్నా కూడా కోవిడ్ ఒమిక్రాన్ రీఇన్ఫెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎందుకంటే అది మనము సౌత్ ఆఫ్రికాలో చూసాము, యునైటెడ్ స్టేట్స్లో చూసాము, యూకేలో చూస్తున్నాము. పేషెంట్స్ అందరూ ఎవరు మళ్ళీ ఒమిక్రాన్ టెస్టెడ్ పాజిటివ్, వాళ్ళకి ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యాక్సిన్ తీసుకున్న మంది చాలామంది ఉన్నారు. మనకి ముందు నుంచి తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్స్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయవు, వ్యాక్సిన్స్ సివియారిటీయే ప్రివెంట్ చేస్తాయి, ఆర్ వ్యాక్సిన్స్ హాస్పిటలైజేషన్ డెత్ ప్రివెంట్ చేస్తాయి, ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయవు. ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మనకు లైవ్ వ్యాక్సిన్స్ కావాలి. లైవ్ వ్యాక్సిన్స్ అంటే లైవ్ నాజల్ స్ప్రే వ్యాక్సిన్స్, అవి ఇంకా అవైలబుల్ కోవిడ్కి లేవు. మనకి అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కానీ, ఆర్ మన ఇండియాలోని కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ వ్యాక్సిన్స్ కానీ, ఇవన్నీ మనకి సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ కానీ ఆర్ హాస్పిటలైజేషన్ కానీ డెత్సే ప్రివెంట్ చేస్తాయి. సో ఉన్ని సిచ్యువేషన్లో మనకి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసిన వ్యాక్సిన్స్ అవైలబుల్ లేవు. సో అక్రాస్ ద వరల్డ్ మేము చూసేది ఏంటంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి కానీ, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకునే పేషెంట్స్ కానీ ఒమిక్రాన్ వస్తుంది, కానీ ఒమిక్రాన్ సివియారిటీ లేకపోయిన వల్ల హాస్పిటలైజేషన్ కానీ డెత్ రేట్ కానీ తక్కువ ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాము 2 డోసులు, ఆల్రెడీ మనకి కోవిడ్ వచ్చింది, సో మనకి ఒమిక్రాన్ రాదు అని మాత్రము ఆ ధీమా చేయడానికి లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్లో ఒమిక్రాన్ మనకు వచ్చిన ఛాన్సెస్ ఇంతకు ముందు ఉన్న డెల్టా అండ్ బీటా వేవ్ కన్నా ఎక్కువ. రీజన్ ఇట్ ఈస్ ఇన్వేడింగ్ ద ఆల్రెడీ హర్డ్ ఇమ్యూనిటీ. వ్యాక్సిన్ తో ఏంటంటే వ్యాక్సిన్ ఎస్కేప్ అంటాం. మనకి ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ మ్యూటేషన్ వల్ల, ఈ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ వల్ల వ్యాక్సిన్ ఎస్కేప్ కూడా ఈ ఒమిక్రాన్లో ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఈజ్ రీఇన్ఫెక్షన్ రేట్. సెకండ్, ట్రాన్స్మిషన్. మనము బీటా ఆల్ఫాలో చూసిన కన్నా డెల్టాలో ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది అన్నాం. ఈ మ్యూటెంట్ వేరియంట్ ఒమిక్రాన్ ఇంకా 10 times మోర్ ట్రాన్స్మిసిబుల్ అంటున్నారు. సో ట్రాన్స్మిషన్ రేట్స్ ఆర్ హై. థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సివియారిటీ కంపారిటివ్లీ తక్కువ ఉంది. హై రీఇన్ఫెక్షన్ రేట్, లెస్ సివియర్ అండ్ హై ట్రాన్స్మిషన్. ఓకే, ఇప్పుడు ఈ బూస్టర్ డోస్ అంటున్నారు. బూస్టర్ డోస్ చాలా వరకు దేశాలు కూడా వేసుకుంటున్నాయి. ఇప్పుడు మన దగ్గర బూస్టర్ డోసు ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? ఇది ఎంతవరకు ప్రివెంట్ చేయగలదంటారు? మనం వేసుకునే వ్యాక్సిన్స్ ఐదర్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, ఆర్ స్పుటనిక్ కానీ, ఏ వ్యాక్సిన్ అన్నా కూడా ఓవర్ ఏ 9 months పీరియడ్, సెకండ్ వ్యాక్సిన్ వేసుకున్న 9 months పీరియడ్లో వ్యాక్సిన్ వీనింగ్ అంటాము, వేనింగ్. సో ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. సో వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ తగ్గితే వేరే దేశాల్లో స్టడీస్, రీసెర్చ్లో తెలిసేది ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేనింగ్ అయినప్పుడు ఓవర్ 9 monthsలో రీఇన్ఫెక్ట్ అయిన రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రీఇన్ఫెక్షన్ అయినప్పటికీ పర్టికులర్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కానీ, ఆర్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఈ డిజీజ్ సివియారిటీ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి కొన్ని దేశాలు వ్యాక్సిన్ బూస్టర్స్ రోల్అవుట్ చేశాయి. ఇప్పుడే కాకుండా లాస్ట్ 6 monthsలో ఇచ్చేసాయి. సో ఈ బూస్టర్ వేసుకునే వాళ్ళకి ఈ రీఇన్ఫెక్షన్ రేటు ఇప్పుడులో కొంత తక్కువ ఉంది, అండ్ బూస్టర్ వేసుకునే వాళ్ళకి హాస్పిటలైజేషన్ కానీ సివియారిటీ తక్కువ ఉందని కరెంట్ స్టడీస్ మనకి ప్రూవ్ చేస్తున్నాయి. సో బూస్టర్ ఇండియాలో కూడా రోల్అవుట్ అయింది, పర్టికులర్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అండ్ మేబీ మోర్ దెన్ 60 years ఆన్ కోమార్బిడిటీస్ వాళ్ళకి. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ బూస్టర్ డోస్ మే హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ దిస్ ఇన్ఫెక్షన్ ఆర్ సివియారిటీ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. సో బూస్టర్ డోస్ షుడ్ హెల్ప్. ఓకే, ఎల్డర్స్ తీసుకుంటే ఇలా ఉంది. మరి పిల్లల సంగతి ఏంటి? పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే సివియారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది పిల్లల్లో? ఈ పిల్లల గురించి లాస్ట్ 2 years అయింది మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. లాస్ట్ 2 major waves ఇండియాలో కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఎఫెక్ట్గా అవ్వలేదు. ఫస్ట్ వేవ్లో అయితే చిన్నపిల్లలకి అసలు ఏసిమ్టమాటిక్ ఉండే మెజారిటీ ఆఫ్ దమ్. డెల్టా వేవ్లో మనం చిన్నపిల్లలు సిమ్టమాటిక్గా ఉండే, బట్ హాస్పిటలైజేషన్ కానీ సివియారిటీ అసలు లేదు చిన్నపిల్లల్లో. అప్పుడప్పుడు వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ ఫెనామినా అని పోస్ట్ కోవిడ్గా కొంతమంది వచ్చారు, కానీ కోవిడ్తో సివియారిటీ వచ్చి హాస్పిటల్ అయిన వాళ్ళు చాలా తక్కువ, వెరీ వెరీ స్మాల్. ఇప్పుడు లాస్ట్ ఈ ఒమిక్రాన్ వేరియంట్లో మీరు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన కంట్రీస్ యుఎస్ చూసినా, యూకే చూసినా, సౌత్ ఆఫ్రికా ఆర్ వేరే అదర్ కంట్రీస్ అన్నీ చూసినా కూడా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవ్వట్లేదు అని లేదు, కానీ వాళ్ళలో అంత సివియారిటీ ఉండట్లే, పెద్దవాళ్ళలో ఉన్నంత సివియారిటీ ఉండట్లే. లాస్ట్ 2 వేవ్లాగా ఈ వేవ్ కూడా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయినా సిమ్టమాటిక్ ఉన్నా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వట్లే. ఇండియాలో ఈ వేవ్ వచ్చినప్పుడు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్. చిన్నపిల్లలకి అంత సివియర్గా వచ్చి చిన్నపిల్లలే టార్గెట్ అయ్యి ఉన్న ఛాన్సెస్ తక్కువ. బట్ ఒక్కటేంటంటే మనకి అబవ్ 18 years అందరూ వ్యాక్సినేట్ అయ్యారు. చిన్నపిల్లలు ఆర్ కొంతమంది వాలంటీర్గా మేము వ్యాక్సిన్ తీసుకోపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాబబ్లీ విల్ బి మోర్ వల్నరబుల్ టు గెట్ దిస్. అదొక సస్పిషన్ ఉంది, బికాజ్ వ్యాక్సిన్ అసలు వాళ్ళు వేసుకోలేదు.
చిన్నపిల్లలకి ఇప్పటివరకు వ్యాక్సిన్ రోల్ అవుట్ అవ్వలేదు, చాలామంది వాలంటీర్గా వేసుకోలేదు. వాళ్ళకి ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ మేబీ ఎఫెక్ట్ అవ్వడం ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రాబ్లీ ఆ రీజన్ తోటే ఇప్పుడు 15 to 18 ఇయర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్ రోల్ అవుట్ చేశారు. సో అంతో మేబీ పిల్లలకి కూడా ఆ హెల్ప్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 15 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి వేస్తామంటున్నారు. సో ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పిల్లలు? వ్యాక్సిన్ వేసుకుని ఇమ్మీడియట్గా మనకి అన్ని రిజల్ట్స్ ఉండవు. మనకి 2 వ్యాక్సిన్ డోజెస్ ఉన్నాయి, అట్లీస్ట్ 4 weeks గ్యాప్ టు 3 months గ్యాప్ అంటున్నాము. అది వేసుకున్నాక సెకండ్ డోస్ తర్వాత ఒక 2 weeks to 4 weeks వరకు మనకి యాంటీబాడీ టైట్రేషన్ ఆర్ టీ సెల్ మెమరీతో వచ్చిన ఇమ్యూనిటీయో అది డెవలప్ అయిన వరకు మనకి ప్రొటెక్షన్ ఉండదు. సో ఇప్పుడు లాస్ట్ అనుకోండి, ఇప్పుడు ఇమీడియట్గా మనం కానీ చిన్నపిల్లలకి వ్యాక్సిన్ రోల్ అవుట్ చేసినా ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు నెక్స్ట్ 1 monthలో ఆర్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మనం కానీ ఒమిక్రాన్ వేరియంట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అనికి అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వీఆర్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లో ఉన్నాము. అందుకు మనం చిన్నపిల్లలు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఈ యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే, అలాగే డాక్టర్, చాలామంది తల్లిదండ్రుల క్వశ్చన్, పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చా, బయటికి పంపించవచ్చా? ఎందుకంటే పిల్లలు చాలామందితో కలుస్తూ ఉంటారు, ఆడుకోవడానికి అట్లా వెళ్ళినప్పుడు కానీ, స్కూల్లో నలుగురితో కలిసినప్పుడు కానీ వాళ్ళ వల్ల పెద్దవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్నపిల్లలతో మనం ఏమనుకున్నామంటే ఇనీషియల్గా చిన్నపిల్లలకి ఈ వ్యాధి కోవిడ్ రిలేటెడ్ సివియారిటీ ఎక్కువ ఉండట్లేదు. సో అందుకు చిన్నపిల్లలకి వ్యాక్సిన్ కూడా డిలేగా వచ్చింది అండ్ చిన్నపిల్లలకి మనము అంత ప్రయారిటీగా తీసుకోలేదు ప్రొటెక్షన్గా. బట్ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళొచ్చా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ కెన్ బి ఏ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఆ స్కూల్ నుంచి వేరే వాళ్ళకి, ఇంటిలో పెద్దవాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్కి కానీ ఆర్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్మిషన్ రిస్క్స్ ఉంటాయి. అందుకు మేము ఇనీషియల్గా ఏం రికమెండ్ చేసామంటే రిక్వెస్ట్ చేసామంటే స్కూల్లో ఉన్న అన్ని టీచర్స్, స్కూల్లో ఉన్న అన్ని స్టాఫ్ ఆల్ నీడ్ టు బి వ్యాక్సినేటెడ్. అందరికీ వ్యాక్సిన్ ఫస్ట్ నుంచి వేయాలి. ఇప్పుడు చిన్నపిల్లల్లో అబవ్ 15 ఇయర్స్కి మనకి వ్యాక్సిన్ రోల్ అవుట్ అయింది, వాళ్ళకి వేయాలి. చిన్నపిల్లలకి కూడా స్కూల్లో మనకి ఒక ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వల్ల చెప్తాను. లాస్ట్ 2 yearsలో మనం చూసేది ఏంటంటే ఇనీషియల్గా మనము ఈ హ్యాండ్ శానిటైజేషను అండ్ హ్యాండ్ వాష్ మీద చాలా ప్రయారిటీ ఇచ్చాము, అలాంగ్ విత్ మాస్క్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ హ్యాండ్ శానిటైజేషన్ అన్నాం. ఇప్పుడు మీరు లాస్ట్ 2 yearsలో చూస్తే ఎవ్రీబడీ ఈజ్ స్లోలీ ఫోకసింగ్ మాస్క్ ఈజ్ ద ఫస్ట్ వెపన్ అయిపోయింది. సో ఈ మాస్క్ అప్రోప్రియేట్గా వేసుకోవడము, అప్రోప్రియేట్ ఫిట్టింగ్ మాస్క్ వేసుకోవడము ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్స్ కెన్ బి కంటిన్యూడ్ లైక్ యాజ్ బిఫోర్. అండ్ ఈ సోషల్ గ్యాదరింగ్స్ లార్జ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు లాస్ట్ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సెలబ్రేషన్స్తో లాస్ట్ 2-3 daysలో ద నెంబర్ ఆఫ్ కేసెస్ మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పెరగడం ఇవన్నీ. సో ఈ అన్నిటికీ రీజన్ ఈ సోషల్ గ్యాదరింగ్స్. సో మనం ఇప్పుడు ఒక వేవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు పాసిబుల్ అయితే అంత అవాయిడ్ చేయాలి. సో స్కూల్స్ కెన్ బి ఒక సోర్సు. సో స్కూల్లో పిల్లలకి ఈ మాస్క్ అప్రోప్రియేట్నెస్, అందరూ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి అండ్ ఆల్ ద స్కూల్ స్టాఫ్కి వ్యాక్సినేషను అండ్ వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, పర్టికులర్లీ ఐఎమ్ రీఎంఫసైజింగ్ ఫిటెడ్ మాస్క్ అండ్ వ్యాక్సిన్స్ ఆర్ ద ప్రయారిటీ. ఓకే డాక్టర్, బయట జనాలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బయటకు వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఇవన్నీ చేస్తున్నారు. సో మీరు డాక్టర్గా ఖచ్చితంగా మీరు ఒక కోవిడ్ పేషెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా మీరు అనేది అంటే డాక్టర్స్ అనేది కొంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఫస్ట్ ఇప్పుడు కోవిడ్ వేవ్ స్టార్ట్ అయ్యి 2020 మార్చ్ ఏప్రిల్లో మనం ఇనీషియల్ కేసెస్ హైదరాబాద్లో చూసాము అండ్ రిలేటెడ్ సివియారిటీ చూసాము. చాలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, నర్సెస్ ఆర్ ద హౌస్ కీపింగ్ స్టాఫ్, మెనీ సపోర్టింగ్ స్టాఫ్ కూడా చాలా భయపడ్డారు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఆ టైంలో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. చాలామంది ఇండియాలో కూడా చాలామంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దే లాస్ట్ లైఫ్. సో ఓవర్ ఏ టైమ్ అంటే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నాక కూడా, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ ప్రికాషన్స్, బట్ అక్కడక్కడ బ్రీచ్ అవుతాయి. బట్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్ తీసుకొని అంటే మనము పేషెంట్ క్లోజ్గా ఉండి ఏదన్నా ప్రొసీజర్ వాళ్ళ మీద చేస్తున్నప్పుడు ఎరోజల్ జనరేటింగ్ ప్రొసీజర్స్ అప్పుడు N95 మాస్క్, వేరే టైం అన్నిట్లో ప్రాపర్గా మాస్క్ ఆర్ ప్రాపర్ పీపీఈస్, ప్రాపర్ హ్యాండ్ హైజిన్, హ్యాండ్ వాష్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు మేము చూసేది ఏంటంటే ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో. ఓవర్ ఏ టైం మనకు అది యాడ్ అయింది. ఇప్పుడు లాస్ట్ 2 yearsలో అందరూ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వ్యాక్సిన్స్ వేసుకున్నారు. సో ఆ వ్యాక్సిన్స్ యాడెడ్ అండ్ వన్ మోర్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఈ నాలెడ్జ్ ఆఫ్ ద లాస్ట్ 2 years దట్ ఓకే
మనం అప్రోప్రియేట్గా కానీ మాస్క్స్ వేసుకుంటే, పీపీస్ వేసుకుంటే, అప్రోప్రియేట్ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తే మనకు వచ్చిన రిస్క్ తక్కువ ఉంటుంది. సెకండ్, ఈ వ్యాక్సిన్స్ హ్యాస్ యాడెడ్ ఎ సెకండ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. థర్డ్, మనకు ఓవర్ ఏ టైమ్ వీ హ్యావ్ రియలైజ్డ్కి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఈ 100 మెంబర్స్ గెట్స్ కోవిడ్, మేబీ అందులో ఒక 5 to 10% ఆర్ గెటింగ్ సిక్, అండ్ అందులో ఓన్లీ 1% వీఆర్ సీయింగ్ ఏ పేషెంట్ రిక్వైరింగ్ ఏ వెరీ హై వెంటిలేటరీ సపోర్ట్స్ ఆర్ ఆల్ సిక్నెస్. దిస్ ఆల్ ఈ లాస్ట్ 2 yearsలో ఏది మేము అందరం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ చూసాము, అందువల్ల చాలామందికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ సెకండ్ వేవ్లో కానీ ఇప్పుడు వరకు కూడా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇన్ ద ఫర్ ఫ్రంట్ సేయింగ్ వీఆర్ ఆల్ రెడీ. ఐసీయూస్ కానీ, క్రిటికల్ కేర్ టీమ్స్ కానీ, ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, పర్టికులర్లీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కానీ, గవర్నమెంట్ సెటప్స్, పబ్లిక్ సెక్టర్స్, ఎవ్రీవేర్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఫస్ట్ వేవ్ అంత ఇనివేషన్స్ కానీ అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అండ్ రెడీ టు సపోర్ట్ అండ్ బ్యాకప్ ద పాపులేషన్ హూ ఎవర్ నీడ్స్ హెల్ప్. ఓకే, అలాగే కోవిడ్ వచ్చిన వాళ్ళకి, ఒక్కసారి వచ్చిన వాళ్ళకి తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చూస్తున్నాం కూడా అటువంటి కేసెస్. సో వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కొంతమందికి, షుగర్, బీపీ, వాళ్ళకు కూడా అంటే అట్ ఏ టైం వాళ్ళకి దాంతోపాటు ఇది కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? అదే ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే వ్యాక్సిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయనో, ఎక్కడో న్యూస్ పేపర్లో న్యూస్లో ఏదో ఒక పర్టికులర్ పర్సన్ వ్యాక్సిన్ వేసుకున్నాక ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చిందనో వ్యాక్సిన్స్ వేసుకోకుండా అవాయిడ్ చేస్తున్నారు. అది ఐ థింక్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ మన పాపులేషన్లో కొంతమంది చేస్తున్నది. సో నేను ఈ ప్రోగ్రామ్ అపీల్ చేసేది ఏంటంటే అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్స్ హ్యాస్ బీన్ ప్రూవెన్ టు బి బెనిఫిషియల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ సివియర్ డిజీజ్. ఇప్పుడు నేను రీసెంట్గా కొన్ని స్టడీస్ చూస్తుండే, సౌత్ ఆఫ్రికాలో కానీ యూకేలో కానీ వచ్చిన స్టడీస్. అందులో హాస్పిటల్ అవసరమైన పేషెంట్స్, ఐసీయూ అవసరమైన పేషెంట్స్ వ్యాక్సిన్ వేసుకోపోయిన వాళ్ళే చాలా ఎక్కువ. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ హాస్పిటల్ రిక్వైర్మెంట్ కానీ ఛాన్సెస్ ఆర్ చాలా తక్కువ. ఎఫెక్ట్ అవ్వచ్చు, యూ మే గెట్ ద డిజీజ్, మీకు కోవిడ్ రావచ్చు, కోవిడ్ టెస్ట్ పాజిటివ్ అవ్వచ్చు, మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, బట్ మీకు ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ హాస్పిటల్ రిక్వైర్మెంట్ కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలా తక్కువ. సో వ్యాక్సిన్ ఫస్ట్ ప్రొటెక్షన్. వ్యాక్సిన్ వేసుకున్నాము, మనకు ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, మనకి మళ్ళీ ఏం రాదు, మనకి ఇంకా సిక్ అవ్వము, మనం సివియరిటీ రాదు అని మనము కేర్లెస్ యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేయడానికి కాదు. వీ హ్యావ్ టు బిహేవ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ, వీ హ్యావ్ టు బిహేవ్ రెస్పాన్సిబిలీ. ఏంటంటే ఈ వెనెవర్ వీ గో అవుట్ టు క్రౌడెడ్ ప్లేసెస్ ఆ మాస్క్ అనేది అప్రోప్రియేట్గా ఫిటెడ్ మాస్క్ కంపల్సరీగా ఇంకా ఈ కోవిడ్ వేవ్స్ అయిపోయిన వరకు వేసుకుంటూ ఉండాలి. బూస్టర్ డోస్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అందరూ ఇప్పుడు 65 years కన్నా ఎక్కువ, కోమార్బిడిటీస్ ఉన్నాయి, మీరు అన్నారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న పేషెంట్స్, డయాబెటిక్ ఉన్న పేషెంట్స్, ఇంతకుముందు ఏమన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, వేరే సమస్యలు ఉన్నాయి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నాయి, ఈ పేషెంట్స్ అందరూ థర్డ్ డోస్ అంటే బూస్టర్ డోస్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఎంత అర్లీగా పాసిబుల్ అయితే అంత అర్లీగా వేసుకోవాలి. సో ఇది ఒక 2-3 ప్రొటెక్షన్స్ దే హ్యావ్ టు యాడ్. ఒకటి ఇది బూస్టర్ డోస్, రెండోది ఇప్పుడు ఉన్ని సిచ్యువేషన్లో ఒమిక్రాన్ వేరియంట్ రాకుండా కాంటాక్ట్ ప్రికాషన్స్ తీసుకొని ఈ మాస్క్ వేసుకొని గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్, వచ్చిన ఇమీడియట్గా ఇప్పుడు అనుకోండి మీకు కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, మీరు నార్మల్ పర్సన్స్ లాగా పేషెంట్స్ లాగా డిలే చేయకుండా హెల్త్ కేర్కి సపోర్ట్ తీసుకోవడము, డాక్టర్స్కి అడ్వైజెస్ తీసుకోవడము అర్లీగా చేయాలి. ఎందుకంటే మనం చూసేది ఏంటంటే ఈ పేషెంట్స్లో ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ కానీ, హైపర్టెన్సివ్ పేషెంట్, హార్ట్ డిజీజ్ పేషెంట్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్లో అది సివియారిటీ పెరుగుతున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయడం కానీ కష్టం అవుతుంది. మీరు ట్రీట్మెంట్ గురించి అడిగారు, ట్రీట్మెంట్ చేంజెస్ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్లో. ఒమిక్రాన్ వేరియంట్ ముందు మనకి డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు కానీ అంతకు ముందు వేరియంట్స్ అప్పుడు కానీ మనము కాక్టైల్స్ వాడాము, దే ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని. అవేంటంటే ప్రికాషనరీగా సిమ్టమ్స్ వచ్చిన ముందు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆర్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత హై రిస్క్ గ్రూప్ ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, కోమార్బిడ్ పేషెంట్స్ కానీ సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నప్పుడు అర్లీ పార్ట్గా మేము ఈ కాక్టైల్ యాంటీబాడీస్ వాడాము. అండ్ కాక్టైల్ యాంటీబాడీస్ బాగా యూజ్ అయ్యాయి అనిపించేది, ఎందుకంటే చాలామంది కాక్టైల్ యాంటీబాడీస్ వాడిన తర్వాత హాస్పిటలైజేషన్ అవసరం పడలేదు, చాలామందికి సిమ్టమ్స్ కూడా ఇంకా సివియర్గా అవ్వలేదు, వెరీ రేర్గా ప్రమోట్ అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్లో ఈ కాక్టైల్ కాంబినేషన్ యూజ్ఫుల్ అవుతుందా లేదా అనేది ఆ డౌట్స్ అయితే అందరి మనసులో ఉన్నాయి. సో కాక్టైల్ మే నాట్ బి యూజ్ఫుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఓకే డాక్టర్, ఒమిక్రాన్ వేరియంట్ గురించి, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.